ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా పనులు ఈజీ అయిపోయాయి. కోడింగ్ నుంచి చిన్న మెయిల్స్ వరకు అన్ని ఏఐతో చేసేస్తున్నారు. అయితే ఏఐలో చాట్ జీపీటీకి ఉన్న క్రేజ్ వేరే. చాలా మంది దీనిని వినియోగిస్తున్నారు. ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా, సలహాలు కావాలన్నా చాట్ జీపీటీని ఆశ్రయిస్తున్నారు. అడిగి తెలుసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా చాట్ జీపీటీని ఒక ఫ్రెండ్లా భావిస్తున్నారు. ఏకంగా పర్సనల్స్ షేర్ చేసుకునే వరకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీ ఓపెన్ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ కీలక కామెంట్స్ చేశారు. చాట్ బాట్తో యూజర్లు పంచుకునే విషయాలు రహస్యంగా ఉండవని అన్నారు. ఈయన వ్యాఖ్యలతో ఇప్పటికే పర్సనల్స్ షేర్ చేసుకున్న యూజర్లు కొందరు టెన్షన్ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది చాట్ జీపీటీ యూజర్లు తమ జీవితాల్లో జరిగే వ్యక్తిగత విషయాలను చాట్ జీపీటీకి చెప్తున్నారు. ముఖ్యంగా యువత దీన్ని ఒక థెరపిస్ట్గా, లైఫ్ కోచ్గా భావించి సలహాలు, సూచనలు కోరుతున్నారు. యూజర్లతో జరిపే వ్యక్తిగత సంభాషణలను భద్రంగా ఉంచే విషయంలో ఏఐ రంగం ఇంకా పురోగతి సాధించలేదని శామ్ ఆల్ట్మన్ అన్నారు. ఒక డాక్టర్, న్యాయవాది లేదా థెరపిస్టులతో జరిపిన సంభాషణకు ఉన్నంత గోప్యత ఏఐ చాట్లలో ఉండదని చెప్పారు. చాట్ జీపీటీలో విశ్వసనీయత ఉంటుందని ఎవరూ భావించవద్దని చెప్పారు. ఒక్కోసారి న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తాము వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. కాగా ప్రస్తుతం చాట్ జీపీటీ ఫ్రీ ప్లస్ ప్రో అకౌంట్లలో డిలీట్ చేసిన చాటులను 30 రోజుల్లోపు సిస్టమ్స్ నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు. అయితే న్యాయపరమైన సమస్యలు ఎదురైతే మాత్రం వాటిని అలాగే ఉంచుతామని ఆల్ట్మన్ తెలిపారు. కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మాత్రం తమ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని బయటపెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల చాట్ జీపీటీతో వ్యక్తిగత వివరాలు పంచుకునే విషయంలో పునరాలోచన చేయాలని యూజర్లకు ఆయన సూచించారు. ఏఐతో ఎన్నో ఉపయోగాలు ఉన్నా కూడా అంత సేఫ్ అయితే కాదని మొదటి నుంచి కొందరు వాదిస్తున్నారు. తాజాగా చాట్ జీపీటీ సృష్టికర్తే ఇలా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని చెప్పడంతో యూజర్లు అలర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.